ఒక బ్రతుకున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి ఒక డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి 4 కోట్ల రూపాయల విలువైనటువంటి భూ కబ్జాకు పాల్పడినటువంటి ఆ తమ్మినేని సీతారాం కుటుంబం ఆల్రెడీ ఇప్పటికే కొడుకు పరారీలో ఉన్నారు, మన అందరికీ తెలుసు. తమ్మినేని సీతారాంకి ఆయన భార్యకు మాత్రం తాత్కాలిక ఊరట లభించింది. అంటే తదుపరి విచారణ వరకు కూడా వాళ్ళని అరెస్టు చేయొద్దని చెప్పి కోర్టు రక్షణ ఇచ్చింది. కాకపోతే 29వ తారీఖున పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో నిన్న తమ్మినేని సీతారాం పోలీసుల ముందు హాజరయ్యారు. అయితే విచిత్రం ఏంటో తెలియదు కానీ ఇటీవల వైసీపీ నేతలు ఎవరు అరెస్ట్ అయినా కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సేమ్ డైలాగ్ని, అంటే బహుశా వాళ్ళ మొత్తానికి ఒకే డైలాగ్ ఇచ్చుంటారు. నిన్న సేమ్ డైలాగ్ని తమ్మినేని సీతారాం కూడా చెప్పడం జరిగింది. ఇంతకీ ఈయన తెలియదు, గుర్తులేదు అంత దేని గురించో తెలియదా, మర్చిపోయానని దేని గురించో తెలుసా? మీ కుమారుడు ఎక్కడ దాక్కున్నాడు అని అడిగితే వాళ్ళ కుమారుడు ఎక్కడున్నాడో తమ్మినేని సీతారాంకి తెలియదంట. పారిపోయేటప్పుడు మాత్రం ఫ్యామిలీ అంతా కలిసి పారిపోయారు, కానీ ఇప్పుడు మాత్రం తమ్మినేని సీతారాం కుమారుడు ఎక్కడున్నాడు అనేది తమ్మినేని సీతారాంకు మాత్రం తెలియదంట. మరి ఈ నిన్నటిదాకా ఈయన కోర్టు రక్షణ వచ్చే వరకు ఈయన కూడా కనపడలా. అందరూ కలిసి ఎక్కడ దాక్కున్నారో చెబితే అక్కడ తమ్మినేని సీతారాం కొడుకు ఉన్నాడో లేదో వెళ్ళి వెతికేవాళ్ళు. సో వాస్తవానికి తెలుసు తమ్మినేని సీతారాంకి వాళ్ళ కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసు. కాకపోతే మళ్ళీ కోర్టు నుంచి ఏదైనా రక్షణ కోసం ప్రయత్నం చేయటమా, లేదా పైకోర్టు సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్లే ఆలోచన చేయటమో ఏదో ఉంది మొత్తానికి. సో అప్పటి వరకు దొరకకుండా ఉంటే, అరెస్ట్ చేయకుండా తప్పించుకోగలిగితే కోర్టులో రక్షణ వచ్చిన తర్వాత ఎలాగైనా నన్ను అరెస్టు చేయరు కదా అనేది వాళ్ళ ఉద్దేశమై ఉంటుంది. ఆ కోణంలో విచిత్రం ఏంటంటే నిన్న వాస్తవానికి కోర్టు షరతులతో కూడిన ఆ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ మీన్స్ ముందస్తు అరెస్టు చేయొద్దని చెప్పి వాళ్ళకు ఒక రక్షణ ఇచ్చింది. కానీ పోలీసులు నన్ను అడిగారు, ఈయనకి రక్షణ ఇచ్చిన తర్వాత ఆ కేసు గురించి మాట్లాడకూడదు, కోర్టు షరతులు పెట్టిన తర్వాత కేసు గురించి మాట్లాడకూడదు. కానీ ఈయన సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేశాడు. ఏమని? నా మీద అక్రమంగా కేసులు పెట్టారు, నాకు ఈ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు, ఆల్రెడీ ఇది సివిల్ కోర్టులో నడుస్తుంది, కొంతమంది రాజకీయ కక్షతో నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పి ఒక వీడియో విడుదల చేస్తే దీని గురించి కూడా నిన్న పోలీసులు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఎందుకు పెట్టారు అంటే, నేను ఒక కుటుంబ పెద్దతో బాధ్యతతో పెట్టానని చెప్పి ఆయన చెప్పాడు. వాస్తవానికి మరి ఇది షరతుల ఉల్లంఘన కిందకు వస్తే ఒకవేళ ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పి కూడా అడగొచ్చు. ఎందుకంటే ఒక కేసు గురించి మాట్లాడొద్దున్న తర్వాత ఖచ్చితంగా దాని గురించి మాట్లాడితే అది తీవ్ర నేరంగా కూడా మారుతుంది. మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మనకు తెలియదు. ఇకపోతే నిన్న కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. మీ అబ్బాయి భూమి కొన్నాడు కదా, ఎలా కొన్నాడు అని అడిగితే అసలు నాకు కొన్నాడనే తెలియదు, మరి ఎలా తెలిసింది మీకంటే ఇది కేసు అయిన తరువాతే నేను నా కొడుకుని అడిగాను, అడిగితే లేదు నాన్న అంతా సక్రమంగానే ఉంది, మనం పద్ధతిగా కొనుక్కున్నామని చెప్పి చెప్పాడంట. దాంతో నిజాయితీగానే కొనుక్కున్నాం కదా అని చెప్పి తాను కూడా ఏమీ మాట్లాడలేదంట. అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఒక వ్యక్తికి చెందినటువంటి 4 కోట్ల రూపాయల భూమి కొనుగోలు చేయటం ఈయనకి తెలియదంట. మరి తెలియకుండా ఈయన కాలేజీలో పనిచేసే 4 స్టాఫ్, తమ్మినేని సీతారాం తరపున అలాగే అటుపక్క ఆ అమ్మాయి తరపున అటిద్దరు ఇటిద్దరు 4 కూడా ఈయన కాలేజీలో పనిచేసే స్టాఫే వచ్చి సంతకాలు పెట్టారు. మరి సంతకాలు ఎలా పెట్టారో తమ్మినేని సీతారాంకి తెలియాల. రెండోది ఈయనేమంటాడు, కేసు నమోదైన తర్వాతే నాకు తెలిసింది అంటాడు. మరి కేసు నమోదైన తరువాత అయినా సరే ఈ భూమి వీళ్ళది కాదు, మనం తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి ఎందుకు తమ్మినేని సీతారాం ఇచ్చేలా? అసలు భూమి ఎవరిది? కనకలింగేశ్వరరావు ఫ్యామిలీది కదా, ఈయనది కాదు. ఈయన డెత్ సర్టిఫికేట్ సృష్టించిన గోవిందరాజుది కాదు అసలు భూమి. ఆయన ఆల్రెడీ 10 ఏళ్ల 1992లోనే ఆయన అమ్మేశాడు కనకరాజు ఫ్యామిలీకి. ఇప్పుడు ఆ భూమి ఓనర్స్ కనకలింగేశ్వర ఫ్యామిలీ. సో ఆ కనకలింగేశ్వరరావు ఫ్యామిలీకి మరి భూమి ఇచ్చేయాలి కదా. తప్పునానా వాళ్ళ పేరు మీద ఉన్న భూమి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదని చెప్పి ఆ కేసు నమోదైనప్పుడైనా సరే కాంప్రమైజ్కి వెళ్ళి వాళ్ళ భూమి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు తమ్మినేని సీతారాం? కొడుకు భూమి కొనడానికి మీరు డబ్బులు ఇచ్చే వీళ్ళు మొన్న కోర్టులో ఏం చెప్పారంటే 37 లక్షల రూపాయలతో మేము ఆ భూమిని కొనుగోలు చేశామని కోర్టుకు చెబితే హైకోర్టు ఏం చేసిందంటే ఆ 37 లక్షల రూపాయలు ఎలా చెల్లించారో ఆధారాలు మా ముందుంచండి అని చెప్పి చెప్పింది. అది కోర్టుకి ఇచ్చారా లేదనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు తమ్మినేని సీతారాం ఏమంటాడంటే, నేను భూమి కొనడానికి డబ్బులు ఇవ్వలేదు అంటే తమ్మినేని సీతారాం వాళ్ళ కొడుకు డబ్బులు ఇవ్వలేదంట. మరి ఆ కొడుక్కి 37 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆస్తులు ఏమైనా అమ్మారా, లేదా 37 లక్షల రూపాయల ప్రాఫిట్ వచ్చే బిజినెస్లు ఏమైనా ఉన్నాయా, లేదా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారా, బ్యాంకు లోన్ ఏమైనా పెట్టారా? ఎలా వచ్చింది వాళ్ళ అబ్బాయికి? వాళ్ళ అబ్బాయి 37 లక్షల రూపాయలు పెట్టి ఒక భూమి కొంటే కన్న తండ్రికి తెలియకుండా ఉంటుందా? వాస్తవానికి దాని మార్కెట్ విలువ 4 కోట్ల రూపాయలు, 37 లక్షలు కాదు. వీళ్ళు 37 లక్షలు కొన్నామని చెప్పారు. బహుశా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో 37 లక్షలు అని రాసి ఉంటారు కాబట్టి ఆ అమౌంట్ వీళ్ళు చెప్పారు. ఇక్కడ మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండటం కోసం చెప్పారు వీళ్ళు. కానీ సొంత ఇంట్లో సొంత కొడుకు భూమి కొంటే సొంత కాలేజీ స్టాఫ్ వెళ్ళి సంతకాలు పెడితే తెలియకుండా ఉంటుందా తమ్మినేని సీతారాంకి? సో నిన్న చెప్పిన మాట అదే. ఈ ఇటీవల వైసీపీ నాయకులు తెలియదు గుర్తులేదు మీకు
లెక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే మాట చెప్పాడు, మిథున్ రెడ్డి అదే మాట చెప్పాడు, గతంలో విచారణలో విజయసాయి రెడ్డి అదే మాట చెప్పాడు, ఇప్పుడు తమ్మినేని సీతారాము అదే చెప్తున్నాడు. అంటే వీళ్ళందరికీ సేమ్ డైలాగ్. రాజు కసిరెడ్డి అదే డైలాగ్ చెప్పాడు అప్పట్లో. అంటే వీళ్ళంతా చెప్పే డైలాగ్ ఒక్కటే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ 3 ముక్కలే. వీళ్ళే కాదు, వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా వాళ్ళు అయ్యే చెప్పారంట. అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఇయే. సో అదే డైలాగ్ ని నిన్న తమ్మినేని సీతారాం కూడా చెప్పాడు. దీనికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. తెలియదు, భూ కబ్జా కుమారుడి జాడపై ఏం అడిగినా తమ్మినేని తీరు ఇదే. 5 గంటలు సాగిన మాజీ స్పీకర్ విచారణ. బట్ 5 గంటల్లో ఎక్కడా కూడా ఆయన విచారణకు సహకరించలేదన్నట్టయితే తెలుస్తుంది. సో తెలియదు, భూ కబ్జా వ్యవహారంలో పోలీసులు ఏ ప్రశ్న వేసినా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జవాబు మాత్రం ఇదే. బ్రతుకున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి కుమారుడు చిరంజీవి నాగ్ పేరుతో 4 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో సీతారాం బుధవారం అయితే పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో సీతారాము ఆయన భార్యకు ఆల్రెడీ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది, మనందరికీ తెలిసిందే. కుమారుడు నాగుకు మాత్రం ఊరట లభించలేదు. అంటే ఆయన అరెస్టు చేయాల్సి ఉంది పోలీసులు. సో దాంతోనే అడిగినట్టున్నారు. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు న్యాయవాదితో కలిసి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. కుమారుడు ఎక్కడున్నాడని విచారణ సందర్భంగా పోలీసులు సీతారాం ని పలుమార్లు ఆరా తీశారు. కానీ ఆయన మాత్రం తెలియదు అనే సమాధానం ఇవ్వడం గమనార్హం. 5 గంటలకు పైగా విచారించిన ఆయన నుంచి ఏమీ రాబెట్టలేకపోయినట్లుగా ఆ సమాచారం. ఫ్యామిలీ మొన్న గత సోమవారం కాకుండా కింద సోమవారం నాడు ఫ్యామిలీ తెల్లవారుజామును పారిపోయారు. అందులో తమ్మినేని సీతారాము కొడుకు, భార్య, కోడలు కూడా ఉందేమో మనకు తెలియదు. సో వీళ్ళంతా కలిసి పారిపోయారు. పారిపోయేటప్పుడు మరి బయటకు వచ్చేటప్పుడు మాత్రం తమ్మినేని సీతారాము వాళ్ళ భార్య మాత్రమే ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనే దానికి రీజన్ ఉంది. ఎందుకంటే కోర్టు నుంచి రక్షణ వచ్చింది కాబట్టి ధైర్యంగా బయటకు వచ్చారు. అరెస్టు చేయరు అనే ధైర్యంతో బయటకు వచ్చారు. మరి ఈ ముగ్గురుతో వీళ్ళతో కలిసి పారిపోయినటువంటి కొడుకు ఎక్కడ ఉన్నాడో మాత్రం తమ్మినేని సీతారాంకి తెలియదండి. అంటే నమ్మశక్యంగా ఉందా? బేసిక్ గా 3-4 కలిసి పారిపోయారు. అందులో వీళ్ళకి రక్షణ వచ్చింది కాబట్టి వీళ్ళు బయటకు వచ్చారు. కానీ కొడుకు ఎక్కడ ఉన్నాడో మాత్రం వీళ్ళకి తెలియదు అంట. ఎందుకే ఈ స్టేట్ లో ఉన్నాడా, పక్క స్టేట్ కి ఎక్కడైనా పారిపోయాడా, లేకపోతే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పారిపోయాడా అనేది కూడా ప్రస్తుతానికి తెలియదు. సరే, పోలీసులు వాళ్ళ గాలింపు వాళ్ళు చేస్తున్నారు అనుకుంటే అది వేరే విషయం. కానీ తమ్మినేని సీతారాం నిజంగానే నీ కొడుకు ఏం సంబంధం లేదు అనుకుందాం, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, నిస్వార్థంతోనే భూమిని కొన్నారు అనుకుందాం. మరి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు చెప్పడానికి భయం ఏంటి తమ్మినేని సీతారాంకి? తమ్మినేని సీతారాంకి కొడుకు ఎక్కడ ఉన్నాడు చెప్పడానికి ఏంటి ఇబ్బంది? పోలీసులకు సహకరించడానికి ఏంటి ఇబ్బంది? అదే వాళ్ళ కొడుక్కి కూడా బెయిల్ లభించుంటే కొడుకు కూడా బయటకు వచ్చేవాడే. కానీ బెయిల్ లభించలేదు కాబట్టి దాక్కుని ఉన్నాడు. ఎక్కడున్నాడు వీళ్ళకి తెలుసు. తమ్మినేని సీతారాంకి తెలియదు అంటే అందరూ కలిసి పారిపోతే ఆ కొడుకు ఎక్కడున్నాడో తెలియదు. లేకపోతే మిమ్మల్ని మధ్యలో చేసి తాను మాత్రం పారిపోయాడా? లేదు కదా. మీరు కూడా వారం రోజులు అజ్ఞాతంలోనే ఉన్నారు కదా. తర్వాత కదా బయటకు వచ్చారు. కోర్టు రక్షణ వచ్చిన తర్వాత కదా బయటకు వచ్చారు. మరి మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో మీకు తెలియకుండా మీ కేసుని మీ కొడుకు కేసుని ఒకే లాయర్ ఎలా వాదించాడు? మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో మీకు తెలియదు. మీ కేసుని మీ కొడుకు కేసుని ఒకే లాయర్ ఎలా వాదించాడు? మీ కొడుకు తరపున కూడా అదే లాయర్ కదా వాదించింది. అందరికి కలిపే కదా వాదించింది. అంటే కొడుకు దొరికితే ఎక్కడ అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేస్తే ఎక్కడ పరుగు పోతుందో, లేదా ఎక్కడ తీగలాగితే డొంక కదులుద్దో, ఇది వీళ్ళ భయం. కాబట్టి ఏ సుప్రీంకోర్టు నుంచో రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారేమో బహుశా, అందుకే లాలేదు. భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలు మీకు తెలిసే జరిగాయా? ఇది వివాదాస్పద భూమి అని మీకు తెలియదా? మీ అబ్బాయి ప్రస్తుతం ఎక్కడున్నాడు? మీ అబ్బాయిని ఉద్దేశపూర్వకంగానే మీరు తప్పించారా అని కొన్ని ప్రశ్నలు అయితే వేశారు. ఇందులో చాలా ప్రశ్నలకు తెలియదు అని సమాధానం చెప్పగా మరికొన్ని ప్రశ్నలకు మాత్రం మౌనంగా ఉండిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. మీ అబ్బాయికి భూమి కొనుగోలు చేయాలని మీరు డబ్బులు ఇచ్చారా అని అడిగిన ప్రశ్నకు మాత్రం తాను డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరి వాళ్ళ అబ్బాయికి ఆ 37 లక్షలు కొన్నామని వాళ్ళు చెప్పారు. ఆ 37 లక్షలు ఎక్కడదో అనేది తెలిస్తే బాగుంటుంది. అలాగే భూమికి ఎవరి పేరున రిజిస్ట్రేషన్ జరిగిందని ప్రశ్నిస్తే మాత్రం చిరంజీవి నాగు పేరు మీద, అంటే నా కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందనే విషయాన్ని మాత్రం తమ్మినేని సీతారాం అయితే ఒప్పుకున్నాడు. భూమి గురించి మీకు తెలియదా అని అడగ్గా కేసు నమోదైన తరువాత మాత్రమే ఆ భూమి విషయాన్ని నాగుని అడిగాను, అంతా సక్రమంగానే భూమి కొనుగోలు జరిగిందని చెప్పాడు అని తమ్మినేని సీతారాం చెప్పినట్టుగా తెలుస్తుంది. మీకు షరతులతో కూడా బెయిల్ ఇచ్చారు కదా, మరి మీరు ఒక వీడియో ఎందుకు బయటికి రిలీజ్ చేశారని పోలీసులు అడిగితే మాత్రం నేను కుటుంబ పెద్దగా ప్రజలకు ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి ప్రజలకు ఒక వివరణ ఇవ్వాలని నేను వీడియో విడుదల చేశాను తప్ప, అంతే తప్ప అందులో ఏమీ లేదని చెప్తే ఒక 5 గంటల పాటు విచారించిన తర్వాత మళ్ళీ తదుపరి విచారణకు ఎప్పుడు రావాలో మేము చెప్తాము, అప్పుడు మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి పోలీసులు అయితే చెప్పి పంపడం జరిగింది. అంటే ఒక కేసులో ఇరుక్కున్నారు, అందరూ కలిసి పారిపోయారు, కానీ కొడుకు ఎక్కడ ఉన్నాడో మాత్రం తెలియదంట.
ఇలాంటి వ్యక్తులు స్పీకర్గా పనిచేశారు. ఈయన రాష్ట్రంలోనే ఆ దేవాలయంగా చెప్పుకునే అసెంబ్లీకి స్పీకర్గా చేసిన వ్యక్తి. వీళ్ళు కబ్జా చేసి ఇప్పుడు పారిపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నారు, నీ కొడుకు ఎక్కడున్నాడు అని అడిగితే కొడుకు ఎక్కడున్నాడో మాత్రం తెలియదు, కానీ వీళ్ళిద్దరూ మాత్రం బయటకు వచ్చారు. అంటే ఎంత విచిత్రమైనటువంటి వాదనలు వీళ్ళు పిలుస్తున్నారు చూడండి. అంటే పోలీసులు పెచ్చోళ్ళ లేకపోతే ప్రజల పెచ్చోళ్ళో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా మొత్తంగా ఆ తమ్మినేని కుమారుడి అరెస్టు మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే గాలిస్తున్నారు. తమ్మినేని సీతారాంకి తెలియదని ఇప్పుడు తప్పించుకోవడం పట్ల సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి.